గరుడ పురాణం ప్రకారం ఒక ఇంట్లో బిడ్డ పుట్టిన తరువాత సూతకాన్ని జరుపుకున్నట్లే ఒక సభ్యుడు మరణించిన ఇంట్లో సూతకం ఉంటుంది. మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు 13 రోజుల పాటు సూతక్ నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆత్మ గాలిలో కలుస్తుందని నమ్ముతారు. ఇలా శరీరం నుంచి బయటకు వచ్చిన ఆత్మ ఉత్తమ లోకాలకు చేరాలన్నా, చనిపోయిన వారికి మోక్షానికి అవసరమైన అనేక ఆచారాలను నిర్వహిస్తారు. తద్వారా బయలుదేరిన ఆత్మ విముక్తిని పొందుతుంది. ఇక ఇంట్లో తల్లిదండ్రుల్లో ఎవరైనా మరణించినప్పుడు అనేక పనులు అస్సలు చేయకూడదు. ఈ సమయంలో కొత్త వస్తువులు వాడటం, కొత్త బట్టలు ధరించడం, వంటగదిలో వంట చేయడానికి నిషేధించబడ్డాయి. అదే సమయంలో కేశముండను కూడా ఈ నియమాలలో చేర్చారు. నిజానికి జుట్టు భౌతిక ప్రపంచానికి ముడిపడి ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ప్రియమైన వ్యక్తి మరణించిన తరువాత వారి కోసం దుఃఖం లేదా విచారం వ్యక్తం చేయడానికి గుండు చేస్తారు. దీని కారణంగా వారి వ్యక్తి దృష్టి కొన్ని రోజులపాటు ప్రాపంచిక ప్రయోజనాల నుండి మళ్లించబడుతుంది. మరణించిన వారికి గౌరవం, సంతాపం తెలియజేయడానికి గుండు చేస్తారు. గరుడ పురాణం ప్రకారం తలక్షౌరము చేసిన తర్వాత సూతకము ముగుస్తుంది. ఇక జుట్టు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఆత్మతో శరీర సంబంధాన్ని విచ్ఛిన్నం చేసే సాధనం అని నమ్ముతారు. అంటే మరణించిన వ్యక్తి అంత్యక్రియల తర్వాత 13 రోజులు అతను తన కుటుంబంతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. జీవితంతో ఉన్న అన్ని సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి మరణానంతరం కేశముండన చేయాలి అని చెబుతారు. దీనికి మరో కారణం కూడా ఉంది. మరణానంతరం పరిశుభ్రతపై మరింత శ్రద్ధ వహించాలి. చనిపోయిన వారి చుట్టూ లేదా శ్మశాన వాటికలో అనేక రకాల బ్యాక్టీరియా ఉన్నాయి. కాబట్టి వాటిని నివారించడానికి అనేక నియమాలు పాటిస్తారు. పరిశుభ్రత, పవిత్రతను కాపాడుకునే ఈ నియమాలలో గుండు చేస్తారంట.